అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మన గార్డెన్లో కొద్దిగా మన స్టెప్స్ మీద నుండి గార్డెన్లోకి ఎంటర్ కాగానే నా పక్కన ఇక్కడ కనిపిస్తుంది ఆల్మండా ఉంది. దీనికి మనము సింపుల్గానే గార్డెన్ డెకరేట్ అనేది ఈ వీడియోలో మీకు సింపుల్గా నేను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మన వీడియోకి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ గార్డెన్ మెయింటైన్ చేస్తుంటే ఇటువంటి చిన్న మన ఐడియాస్తో మనం గార్డెన్ని డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏ విధంగా మనకి ఎంట్రన్స్ అనేది గార్డెన్లోకి ఎంటర్ కాగానే ఎంట్రన్స్ ఉంటుంది కదా, దాన్ని ఏ విధంగా డెకరేట్ చేశానని చెప్పేసి మీకు ఫుల్గా చూపించడం జరుగుతుంది. గార్డెన్లోకి ఇలా ఎంటర్ అయిపోతాం కదా, ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది ఆల్మండా. ఇది గాలికి వచ్చి పైన వేసినాను, కిందికి పడిపోయింది. ఇప్పుడు సింపుల్ మెథడ్లోనే మనము దీనికి ఏ విధంగా గార్డెన్లోకి మనం ఇక్కడ చూడండి, ఈ పక్క మన గార్డెన్ రైట్ సైడ్ ఉంది. ఇలా వెళ్ళడానికి ఇక్కడ చిన్న డెకరేట్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఆల్మండా చూడండి ఎలా ఉందో, పై వరకు వెళ్ళిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ఈజీ మెథడ్లోనే మనం బైండింగ్ వైర్ తీసుకున్నాం ఫ్రెండ్స్. దీనికి చుట్టడానికి ఇటువంటి కడ్డీ ఒకటి, తర్వాత సుత్తిను కొన్ని మేకులు. ఇది ఏ విధంగా మీకు చేశానని చూపిస్తాను. ఇప్పుడు మనము ఈ గోడ ఉంది కదా, ఈ గోడకి మనం ఇటు రాగానే గార్డెన్లోకి ఎంటర్ అవుతాం అనమాట. ఇప్పుడు మనకు ఈ చెట్టు ఇట్లా పాకించడానికి మనకి సపోర్ట్గా ఈ పక్కన ఏం సపోర్ట్ లేదు కాబట్టి ఈ మేకులు అనేది ఈ మేకులు ఇక్కడ కొట్టడం జరుగుతుంది. ఇక్కడ కొట్టి చూపిస్తాను మీకు. ఇక్కడైతే ఒక మేక కొట్టుకున్నా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనం స్టీల్ మేక, ఇది బొంబాయి మేక అంటారు కదా, అది ఇక్కడ ఒకటి కొట్టుకున్నాను. తర్వాత ఇక్కడ చూపి ఇక్కడ మనం ఇది కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకి ఇంతకుముందు ఇక్కడ పూల మొక్కలు ఉంచుకున్నాను, దీంట్లోనూ రోజ్ మోస్ అలాంటివి ఇక్కడ డెకరేట్ చేసుకోవడం కోసం దీన్ని ముందుగానే నేను సిమెంట్ ఈ విధంగా తయారు చేసుకొని, ఇది గాలికి ఇట్లా మనకి సేక్ కాడకుండా మనం ఈ విధంగా ఇందులో ఇది వేస్ట్గా ఉందని చెప్పేసి ఇందులో నీకు ఎటువంటి మనం వేస్ట్ రాడ్ చూసారా, వేస్ట్ రాడ్ అనమాట ఇది ఇందులో వేసేసి వేస్ట్ రాడ్ని నేను ఈ విధంగా సిమెంట్ వేసి ఇందులో పెట్టేసి సెంటర్లో ఉంచేసి దీనిలో సిమెంట్ వేసేసాను. మనం ముందుగానే ఈ విధంగా వేసేసి పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ ఎంట్రన్స్ రాగానే మన గార్డెన్లోకి ఇప్పుడు ఇటువంటిది చూడండి, కింద ఫ్లాట్ అనేది ఈక్వల్గా ఉండేటట్లుగా చూసుకోండి. ఎందుకంటే మాకు ఇటు సైడ్ సిమెంట్ ఉంది కాబట్టి నేను ఇటు సైడ్ కొద్దిగా హైట్ ఉంచుకున్నాను ఇవి. ఇప్పుడు దీన్ని మీకు జాగాను బట్టి మీరు సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా కనిపిస్తుందా? ఇప్పుడు చూడండి స్ట్రైట్గా ఎలా ఉందో, కదలాడుకోకుండా స్ట్రైట్గా ఎలా ఉంది. సిమెంట్ వేసుకున్నటువంటి రాడ్ని ఈ విధంగా స్ట్రైట్గా నిలబెట్టుకోవాలి. మనం అది ఇటు వాలుకోకుండా నిలువుగా 90 డిగ్రీస్లోనే మనం దాన్ని సెట్ చేసుకోవాలి. తర్వాత ఇటువంటి కడ్డీ చూసారా, మనము ఈ కడ్డీని ఇది కొద్దిగా చిన్నది అవుతుంది, కొద్దిగా పెద్ద సైజు ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. చూడండి, ఇది కొద్దిగా పెద్ద సైజు అనమాట. దీన్ని మనము ఈ విధంగా మనకి ఇటుపక్కన ఉన్నటువంటి కడ్డీ మనకి సపోర్ట్ ఉంచుకోవడానికి కోసం అని చెప్పేసి అక్కడ ఒక మేకు అనేది కొట్టడం జరిగింది. తర్వాత మనకి ఎంత హైట్ కావాలో ఇప్పుడు దీన్ని మనము ఇక్కడ ఒక టాకా అనేది బైండింగ్ వైర్తో టాకా వేద్దాము. చూసారు కదా, ఒక టాకా వేయడం జరిగింది. ఇంకా ఒకటి వేసుకుందాము, ఎందుకంటే ఫ్యూచర్లో మనకి అది తేమకి తడిచేసి మనకి ఇనుము కదా పాడైపోతుంది. కావున ఇంకొక టాకా అనేది వేసుకుందాము. ఇది కింద జారుకోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఇటుపక్క కూడా మనకి ఈ మేకు ఉంది కదా,
ఈ మేకుతా కూడా ఒక బెండింగ్ వేర్ అనేది ఇక్కడ ముడి వేయడం జరుగుతుంది. వచ్చి 2 మేకులు కొట్టుకొని వస్తున్నాము. అవి మనము గోడకు దింపేసి ఈ విధంగా మనకి సిమెంట్ వేసుకున్నటువంటి ఈ రాడ్ని నెట్టేలోగా నిలుచుకొని ఇప్పుడు దీని మీద 8 mm రాడ్డు, మీ దగ్గర 10 mm ఉన్నా 12 mm ఉన్నా కూడా వేసుకోండి, బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ మొక్క అంతా దీనికి మనం అర్లిద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన గార్డెన్లోనే చిన్న వాటితోనే మనము గార్డెన్ని డెకరేట్ చేసుకోవచ్చు. మీకు కనిపిస్తుంది చూడు, ఇక్కడైతే ఆల్మండా ఉంది. ఇలా అటు సైడ్ 2 మేకులు కొట్టుకొని 8 mm రాడ్ వేసుకున్నాను. ఇటు పక్కన ఒక 90 degreesలోనే ఒక మనం పైప్లోకి ఒక రాడ్ వేసి దానికి సిమెంట్ వేసి పెట్టుకొని ముందుగానే దాన్ని సెట్ అయ్యే వరకు అలాగే ఉంచుకోవాలి. తర్వాత ఇక్కడ అనేది గట్టిగా ముడి వేయడం జరిగింది. ఇప్పుడైతే మన గార్డెన్లో ఉన్నటువంటి ఆల్మండా మొక్కని ఈ విధంగా ఇలా ఉంచుకొని ఇలా నేను డెకరేట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం అటుపక్క నుండి రాగానే మనకి ఎంట్రన్స్ అనేది సూపర్గా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇలా రాగానే మనకి ఇది అనేది చాలా మనకి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అదేవిధంగా మనకి గార్డెన్ కూడా చూడడానికి కూడా చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారా ఎలా ఉందో? మీరు కూడా ఈ విధంగా చిన్న వాటితో కూడా మనం గార్డెన్ని డెకరేట్ చేసుకోవచ్చు. ఓకేనా? చూశారు కదా, అంటే అది ఎలా చేయాలని చెప్పేసి అంతా సెట్ చేసిన తర్వాత నేను చూపించాను, ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అటుపక్క 2 మేకులు, ఇది నిలువుగా ఒక రాడ్ వేసుకొని మధ్యలో ఒకటి మనకి 8 mm రాడ్ వేసాను అనమాట. అంతేను, ఫిట్ చేసుకొని ఆ మొక్కని ఈ విధంగా అర్లిచ్చేసాను అంతే. జస్ట్ మీరు కూడా ఈ విధంగా మంచి చిన్న ఐడియాస్తోనే మనము గార్డెన్ని మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో కనుక చూసినట్లయితే, ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటానండి. హ్యాపీ గార్డెనింగ్.